ఈ ఏడాదిలోని జూలైలో 2 కోట్ల మందితో రెండోసారి మీటింగ్ పెట్టుకున్నాం. గిన్నీస్ రికార్డ్ సాధించాం. ఈ రోజు 3వ మీటింగ్ పెట్టాం. ఈ రోజు మీటింగ్ పెట్టినప్పుడు నాకు అనిపిస్తుంది, మనం పెట్టే రిసోర్స్ అన్ని, అది ఓసారి నిధులు ఖర్చు పెట్టడం గాని, సమయం వెచ్చించడం గాని, ఇవన్నీ చూసినప్పుడు ఇది భవిష్యత్తు కోసం చేసే ఒక మహత్తరమైన కార్యక్రమం. ఇప్పుడే మీ మినిస్టర్ గారిని చూశారు. ఆయన చెప్పినప్పుడు చాలా స్పష్టంగా రాబోయే 3 ఏళ్లలో ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేశానికి చూపించే బాధ్యత నాదని ఆయన హామీ ఇచ్చాడు మీ ముందరనే. ఆ విషయం మళ్ళా ఒకసారి నేను కన్ఫర్మ్ చేస్తాను. ఈ రోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజల్ని ఆస్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయే పరిస్థితి, ఏజింగ్ ప్రాబ్లం పెరిగే పరిస్థితి వచ్చినప్పుడు భవిష్యత్తులో పిల్లలు ఎక్కువ ఉండే దేశం, అదే మరి యంగ్ ఎనర్జెటిక్ గా పనిచేసే దేశం భారతదేశం అవుతుంది. వాళ్ళు కానీ తీర్చిదిద్దితే నాకే ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు అక్కడ పోయినప్పుడు లోపాలు చూశాను, వాళ్ళ నాలెడ్జ్ చూశాను. వాళ్ళ దగ్గర నేను నేర్చుకునే రోజు తొందరలో వస్తుందని నా భావన. అంత నాలెడ్జ్ మన పిల్లలకు ఉంది. వీళ్ళకి కానీ సాన పెడితే ప్రపంచాన్నే శాసిస్తారని కూడా నేను మీకు తెలియజేస్తున్నా.